హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఇంకా నేనైతే ఉదయం అయితే 5ంటికే లేచాను. 5ంటికి లేచేసి ఇంకా స్నానాలు చేసేది, దూపాలు అన్నీ అయితే అయిపోయి, అలానే మేము ఒక వర్క్ అయితే చేస్తున్నాము. ఆ వర్క్ కూడా వెళ్ళి రావడం అయితే జరిగింది. ఇప్పుడు 10 గంటలు అంటే ఉదయం 7 నుండి 10 గంటల వరకేని. కొద్దిగా కస్టమర్స్ ఎక్కువ ఉంటే లేట్ అవుతుంది. ఇంకా వర్క్ చేసి వచ్చేసాను. మా వారికి అయితే టిఫిన్ కూడా చేసి ఇచ్చాను, తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను టిఫిన్ తినాలి. టిఫిన్కి వచ్చేసి అయితే ఇడ్లీ చూపిస్తాను. ఇగో ఇడ్లీ, అలానే కొబ్బరి చట్నీ అయితే చేశాను. కొబ్బరి చట్నీ ఇప్పుడు తినేసుకొని అయితే ఇంకా వంట చేయాలి. అలానే బట్టలు గట్రా ఉన్నాయి. ఇంకా మాఘమాసం కాబట్టి మాఘమాసం కాబట్టి ఇంకా సండే నాన్ వెజ్ ఉండదు. అందుకనే ఇంక ఇవాళ అయితే చికెన్ కొద్దిగా తెచ్చేసుకోమన్నా. ఇంకా చికెన్ కర్రీ అయితే చేయాలి. అలాగే రసము, నెక్స్ట్ రైస్ అయితే పెట్టాలి. ఇంకా బట్టలు ఆరబెట్టాలి. కొంచెం బట్టలు ఉన్నాయి, జాడించుకోవాలి. మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను టిఫిన్ చేసి ఆకలి అయితే వేసేస్తుంది. 10 అయిపోయింది కదా, ఆకలి వేసేస్తుంది. ఇంక నేనైతే టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వంట, ఇంటి పని అయితే నేను చూసుకుంటానండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మన వీడియోస్ అయితే కంపల్సరీ అయితే చూడండి. నేనైతే ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. వేడివేడిగా కొబ్బరి చట్నీతో బాగుంది. మీకు ఇడ్లీతోటి ఏ చట్నీలు అయితే కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. చట్నీలే కాదు, కొందరికైతే పాలుతోటి పంచదార వేసుకుని తిన్న కూడా ఇష్టం. మా వారికి అయితే పాలు ఉంటే చాలు, ఈ చట్నీ కూడా అవసరం లేదు. చట్నీతో ఏం తినరు, పాలు వేసుకొని తినేస్తారు. ఆ అలవాటే మా జీన్స్ పరంగా అనుకుంటాను. మా పెద్ద బాబుకి కూడా వచ్చింది. తను కూడా పాలు ఉంటే చక్కగా తినేస్తాడు ఇడ్లీ. కానీ మా చిన్నోడికి నాకు మాత్రం నోటి కారం తగలాలి ఏదో ఒకటి, లేకపోతే దిగదు. రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే ఉడుకుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఇంకా తాలింపు పెట్టాలి. ఇప్పటికే బట్టలు అన్నీ అయితే ఆ బట్టలు అన్నీ అయితే జాడించుకొని అయితే మేడ పైన అయితే ఆరబెట్టేశాను. ఇంకా ఆరబెట్టేసి ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని అయితే వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్నం ఇక్కడ ఉడుకుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేస్తున్నాను. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ దేనికోసం, చికెన్ కోసం. ఇంక మా వారైతే భోజనంకి అయితే వచ్చేసారండి. ఇంకా నేను రసము, అలాగే చికెన్ కర్రీ, అన్నం అయితే వండాను కదా, ఇంకా పెట్టేశాను. ఒక ఇడ్లీ చికెన్ కర్రీతో ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేనైతే తినేస్తున్నాను. ఇంకా నాన్ వెజ్ అన్నప్పుడు నేను వారం తినేస్తాను. అంటే మా వారికి కూడా పెట్టేశాను, కానీ అతను నువ్వు ఆఫీస్ నుండి ఏదో ఫోన్ వచ్చింది, అందుకే దానికోసం అయితే ఫోన్ చూస్తున్నారు. నేనైతే తినేస్తున్నాను. చికెన్ కాంబినేషన్లో ఇడ్లీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా మేమైతే ఇలాగ తినేసిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు శ్రీకాకుళంలోన అరసవిల్లి ఉంది కదండి. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి. ఇంకా ఎలాగ ఒకసారి చూసి వెళ్దామని అయితే మనకు అరసవిల్లి అయితే వచ్చామండి. ఇంకా వచ్చిన తర్వాత ఏర్పాట్లు మామూలుగా లేవండి. మనకి 2, 3, 4 అయితే ఇక్కడ 4న రథసప్తమి. ఈ 2 రోజులు ఈ 3 రోజులు మాత్రమే ఇక్కడ ప్రోగ్రామ్స్, అలాగే యోగా సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మామూలుగా ఏర్పాట్లు అయితే మామూలుగా లేవండి. మొదట్లో అయితే మేము అసలు పోల్చుకోలేకపోయాము. ఎందుకంటే అలా ఉన్నదాన్ని ఇలాగ తయారు చేశారంటే అసలు సాధ్యమేనా అనిపించింది. చాలా డెవలప్ చేశారు, అలానే చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనుకొని అయితే చాలా ఓపెన్ ప్లేస్ చేశారు. అంటే షాపులు అన్నీ అయితే తీసేయమన్నారంట. తీసేసి అది ఓపెన్ ప్లేస్లో ఉన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అనుకొని అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మా శ్రీకాకుళంలో ఇది మరొక పండగలాగా అయితే జరుగుతుందండి. ఎందుకంటే భోగి, సంక్రాంతి, కనుమ వచ్చినట్టు ఉందండి మాకైతే. ఇంకా లైట్ సెట్టింగ్ల
సెట్టింగులతోటి అరసవెల్లి రోడ్డు నుండి దేవాలయం వరకు అయితే లైట్ సెట్టింగులతోటి రోడ్ అంతా కలకట్లాడిపోతుందండి. ఒకలాగా లేదు, ఒక రేంజ్ లాగా లేదండి. ఈ 3 రోజులు బీభత్సంగా ఉంటుంది పండుగలు. అలాగే షాపులు పెట్టిన వాళ్ళకి షాపులు కూడా బాగా బేరం అవుతుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఎప్పుడు రథసప్తంకి వచ్చేసి కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు, తక్కువ ప్లేసు ఒకరోజు జనాలతోటి. కానీ ఈసారి అయితే 3 రోజులు యాత్రకి లాగా ఉంటుంది కాబట్టి దర్శించుకోవడానికి వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనుకుని అయితే ప్రభుత్వం బాగా ఖర్చు పెట్టేసి అయితే అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగుందండి ఈసారి అయితే. మాకైతే పండగలాగా ఉందండి. ఎప్పుడు రథసప్తమి రోజు వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ ఈసారి మాత్రం 3 రోజులు పండగ అంటే మామూలుగా ఉండదు. ఇంకా అలా చూసేటప్పుడు ఇలాగా చంద్రుడి తొలక రూపం కూడా ఇలా కనిపించింది ఆ సూర్యనారాయణ మూర్తి దీని మీద. అలాగే ఒకసారి వీడియో షూట్ చేశాను. ఇంకా చూసేసారా లైట్లింగ్ తోటి మన సూర్య పగనవాడు ఎలాగ మెరిసిపోతున్నారు. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఒకసారి వచ్చేసి ఈ దేవుడిని అయితే దర్శించుకోండి. ఈ 2-3 రోజుల్లో ఒకసారి రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పెద్ద యాత్రలాగా అయితే జరుగుతుంది. ఇంకా అన్నీ తిరిగేసి వచ్చేసామండి. ఇంటి దగ్గర బట్టలు మడత పెట్టలేదు అనుకుని మా వారైతే కొద్దిగా హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.